పాటలు కాదురా శుభ్రంగా తోడు. రేయ్ చింతపండు అయ్యా చెల్లెల్ని తీసుకురావడానికి రేవుకి ఎవరు వెళ్ళారా? రంగరాజు గారు వెళ్ళారండి. ఆడిని పంపించారు రాసలేదు తిక్కదే. అందుకే ఆయన పంపించామండి బాబు. ఏ పని సరిగా చేస్తావారు కదరా. ఓయ్ చింతపండు, ఈయన గారికేమో చెల్లెలు గారు కంగారు, ఈవిడ గారికేమో సీనుబాబు కంగారు, మధ్యలో చచ్చిపోతున్నాం మేము ఇక్కడ. ఏంటమ్మా చెప్పండి. కాలేజ్ కి టైం అవుతుంది, సీన్ వస్తున్నాడా లేదా? అంతా ఏలో ఉన్నారమ్మా. నడు. ఈడు లింగరాజు కొడుకు కదా నాకు మొగుడు. త్వరగా రమ్మని చెప్పు. రేయ్ చూడరా బండి వచ్చింది. అయ్యో బాబు అమెరికా అత్తగారు వచ్చి ఉంటారు. బాగున్నారా? బాగున్నా. జాగ్రత్త అక్క. నమస్తే అండి. లగేజ్ తీసుకురారా. సీనుబాబు గారు అమెరికా అత్తయ్య గారు. అయితే నాకేంటి, ముందు సీను పిలు. అయ్య బాబోయ్. బాగున్నారా వదినా? బాగున్నాను వదినా. కులాసేనమ్మా, బావగారు బాగున్నారా? బాగున్నారన్నయ్య. అమెరికా నుంచి వచ్చావు, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది కాబట్టి ఇంటికి వచ్చారు, లేకపోతే TV9 లో వచ్చేవారు. అమ్మాయి ఎలా ఉందమ్మా? బాగుంది వదినా, నాకన్నా అందంగా తయారైంది. మీ లావు రాకుండా ఉంటే చాలండి. సీను మీ అత్తయ్యరా? బాగున్నా అత్తయ్య. హే సీను, చాలా పెద్దడి అయిపోయావు. ఏం పెడుతున్నాడు రా మీ నాన్న? ఏం పెట్టడం కాదు, 10 దాకా పడుకోబెడుతున్నాడు. టైం అవుతోంది. నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను అత్తయ్య, అది చంపేసేలా ఉంది, వస్తాను. ఎలాండి బాబు. ఏంటి నువ్వు అత్త ముందు అలా అరుస్తావేంటి? అత్తయ్య నీకు, నాకు కాదు. పద. సరే పద, నీతో ఎవడు వాదించలేడు. ఇది నీకోసం. బాగుందా? ఈ అమెరికా నుంచి వచ్చే వాళ్ళు అసలు నమ్మకూడదండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడేమో పచ్చడి జాడీలు పూతరాగులు తీసుకెళ్లిపోతుంటారు, అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఉట్టి చేతులు ఊపించుకుంటూ వచ్చేస్తుంటారు. ఏంట్రా నీ గోల? అదే మీ చెల్లి గారు పొద్దున్న సీనుబాబు గారి కోసం వచ్చానని చెప్పారు కదండి, మరంత ప్రేమన్నావిడే సీనుబాబు గారి కోసం ఏం తీసుకురాలేదేంటండి? తీసుకురాకపోవడం ఏంట్రా? ఆ మంచం మీద ఉన్న బట్టలన్నీ సీరుగాడి కోసమే కదా. అయ్య బాబోయ్, అవన్నీ ఈవిడే తీసుకొచ్చారా? ఈవిడ చూస్తే ఎలా ఉన్నారు, బట్టలు చూస్తే సూపర్ గా ఉన్నాయి. అదేనండి, రేపు నుంచి సీనుబాబు గారు ఈ బట్టలు వేసిన ఊరంతా తెగ తిరిగేస్తారన్నమాట. సూపర్ గా ఉన్నారండి. ఏంట్రా ఈ కుర్చీ చేసుకుని ఎక్కడికి బయలుదేరావు? అంటే ఫ్రెండ్స్ తో ఎక్కువసేపు నుంచి మాట్లాడుతున్నారు కదండి, అలసిపోకుండా కుర్చీ తీసుకొస్తాను. హ్యాంగర్ దానికి ఆ షర్ట్ అమెరికా నుంచి వచ్చింది కదండి, నలిగిపోద్ది అనవసరంగా, దీని తెలియజే నేను తీసుకొచ్చేస్తాను. షర్ట్ లేకుండా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలమంటావరా? నా షర్ట్ ఇస్తాను, వేసుకోండి. మరి నీకు? ఊళ్ళో వాళ్ళందరికీ అలవాటేలండి. సరే అయితే ఆ షర్ట్ తో పాటు ఆ ప్యాంట్ కూడా ఇచ్చి 2 వేసుకుని వెళ్ళిపోతాను. అయ్యి బాబోయ్, ప్యాంట్ వద్దండి, ఊళ్ళో అంతా చూసి జడుచుకుంటారు. ఏ లోపల టైర్ లేదండి. రే నువ్వెక్కడికి బయలుదేరుతున్నావు? నోరు మూసుకుని ఇక్కడే పడి ఉండు, నేను వెళ్ళొస్తాను. యాదవా శ్రీనుబాబు గారు ఒక్క పని కూడా చేయనివ్వరు నన్ను. ఎలాగా?